మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సమస్యలను ప్రభుత్వం గుర్తించి ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం 200 గజాల ఇంటి స్థలాన్ని, అమరులైన కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని, ప్రభుత్వ అన్ని సంక్షేమ కార్యక్రమాలలో అవకాశం కల్పించాలని నల్గొండ జిల్లా మలిదశ ఉద్యమకారుల వేదిక ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని కోరారు. శనివారం నల్గొండ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతో మంది ఉద్యమకారులు, కవులు, కళాకారులు, ప్రజా సంఘాల ఐక్యవేదిక, సబ్బండ వర్గాలతో కలిసి చేసిన ఉద్యమ స్ఫూర్తితోనే రాష్ట్రం సాధించడం జరిగిందని అన్నారు. ఎంతో మంది ఉద్యమ సమయంలో ప్రాణాలు కోల్పోవడం జరిగిందని, అటువంటి కుటుంబాలను ప్రభుత్వాలు ఆదుకోవాలని అన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. ఈ సమావేశంలో ఎస్కే ముస్తఫా, తాజుద్దీన్, పొల్లోజు వెంకటచారి, జిల్లపల్లి ఇంద్ర, నరసింహారెడ్డి, కాశిమల్ల యాదయ్య, పురుషోత్తం, వెంకటేశం, విజయ్, యలమంద, శంకర్ తదితరులు పాల్గొన్నారు. పనిచేసినాను. గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో, మంత్రి జగదీశ్వర్ రెడ్డి నాయకత్వంలో పనిచేసినాను. ఉద్యమంలో ఉండుకుంటూ, గ్రామాలు తిరుగుకుంటూ, మండలాలు తిరుగుకుంటూ, కమిటీలు వేసుకుంటూ కూడా పనిచేసినాను. పనిచేసిన వారిని గుర్తించటం లేదు. కాబట్టి మమ్మల్ని కూడా గుర్తించాలని గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని, మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారిని నేను విన్నపం కోరుకుంటున్నాను. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వారికి ఐడెంటిటీ కార్డు కూడా ఇవ్వలేదు కాబట్టి, మీరు పట్టించుకోలేదు కాబట్టి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులని ఒక స్పందించింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారు మాకు కూడా ఉద్యమకారులకు 250 గజాల స్థలము ఇస్తామని చెప్పారు. ఇంతవరకు అది కూడా ఇవ్వలేదు. ఇవ్వాలని మేము కోరుచున్నాము. కాబట్టి మాకు కూడా ఒక ఇల్లు కట్టించి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వమే కట్టించి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకపోతే ఉద్యమకారులకు కనీస నెల ఒక్కంటికి 25,000 పింఛను పెట్టాలని కోరుకుంటున్నాము. 25,000 పింఛన్ పెడితే మేము ఆస్తులు పోగొట్టుకున్నాం కాబట్టి, అప్పుడు మేము ఇప్పుడు పనిచేయలేకున్నాం కాబట్టి, పనిచేసే స్థాయి లేదు కాబట్టి మాకు పింఛన్ ఇవ్వాలని మన రేవంత్ రెడ్డి సార్ని కోరుకుంటున్నాం. ఇకపోతే ఉద్యమకారులకు కాబట్టి కనీసం వేతనమన్నా, కనీసం వాళ్ళకు గృహాలన్నా, ఇళ్ళన్నా ఇవ్వాలని ఉద్యమం చేసిన వారికి ఉద్యమంలో పట్టించుకోవడం లేదు కాబట్టి వాళ్ళని కూడా పట్టించుకోవాలని, ఉద్యమం చేయని వారు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ఇదే కార్డు టీఆర్ఎస్ పార్టీ మొట్టమొదటికి వెళ్ళి ఆ పార్టీలో పనిచేసి సీనియర్ కార్యకర్తను. ఒకటికి వెళ్ళి 14 వరకు ఉద్యమం చేసినాం. ఉద్యమం చేసిన తర్వాత 14 నుంచి ఇప్పుడు మొన్నటి గవర్నమెంట్ పోయే వరకు గిట్ట టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఉద్యమం చేసిన ఉద్యమకారులను గత కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలే. ఉద్యమాలు ఉన్న నాయకుడే ఉన్నాడు కాబట్టి వాళ్ళని పట్టించుకొని వాళ్ళకు న్యాయం చేయవలసిన పని కానీ, అలాంటి ప్రస్తావన కానీ అలాంటి గుర్తించగా వాళ్ళని పట్టించుకోవడం వల్ల వాళ్ళు చాలా అన్యాయానికి గురయ్యారు. ఎందుకంటే 2001 నుంచి 2014 సంవత్సరాలు అంటే మనిషి జీవితంలో చాలా విలువైన కాలం. ఎంతో వాళ్ళు ఆ వయసులో సంపాదించుకున్నది కాక, సంపాదించుకునే టైంలో సంపాదించుకోకపోక పార్టీ కోసం, ఉద్యమం కోసం తమ విలువైన సమయాన్ని, వయసుని పార్టీ కోసం త్యాగం చేసింది. అలాంటి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు వాళ్ళని పట్టించుకోవడం వల్ల వాళ్ళు ఆర్థికంగా చాలా వెనకబడిపోయారు. తర్వాతనైనా పట్టించుకుంటున్నాను అనుకున్నాం కానీ పట్టించుకోలేదు. అప్పుడు పట్టించుకున్నాను, ఇప్పుడేం పట్టించుకుంటాడని చెప్పేసి మేము ఆలోచన చేసి ఈరోజు సమావేశమై తెలంగాణ మలిదశ ఉద్యమకారులు అనే వేదిక ఒకటి ఏర్పాటు చేసుకొని, ఆ వేదిక ద్వారా మా ఉద్యమకారులు మొదటికెళ్ళి పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంక్షేమం కోసం పాటుపడాలని, అభివృద్ధి కోసం మేము మా వంతు కృషి చేయాలని ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గత ప్రభుత్వం పట్టించుకోలేదు కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయిన ఈ ఉద్యమకారులను పట్టించుకొని గుర్తించి ఓన్లీ ఇప్పుడు ఎఫ్ఐఆర్లు అయిన వాళ్ళు అమరుల కుటుంబాలకే కాకుండా ఎఫ్ఐఆర్ నమోదు కాని వారిని కూడా ఉద్యమం చేసిన చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా పట్టించుకొని వాళ్ళని కూడా గుర్తించి 250 గజాల ఇంటి స్థలము, ఇల్లు, 25,000 నెలవారీ గౌరవ వృత్తి, వాళ్ళకు కార్పొరేషన్ ద్వారా ఉపాధి కోసం సబ్సిడీ లోను, 10 లక్షల సబ్సిడీ లోను, హెల్త్ కార్డు, బస్ సౌకర్యం కల్పించాలని ఈ తెలంగాణ మలిదశ ఉద్యమకారుల వేదిక ద్వారా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఇక్కడి నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ. జై తెలంగాణ.